139వ కీర్తన 17వ చరణం. 139వ కీర్తన 17వ చరణం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మెత్తమెంత గొప్పది. చదువుతండి. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పగా ఉన్నాయో. బాబోయ్, ఇసుక రేణువుల కంటే మించిపోయి ఉన్నాయి, అసలు లెక్కేయడానికి సరిపోవట్లేదు. భక్తుడు ప్రార్థన చేస్తూ విలపించినటువంటి కీర్తన. నా మీద నీ గొప్ప కార్యాలు, నా మీద నీకున్న ఘనమైన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో. రికార్డ్ అవుతుంది, ఇంటికి వెళ్ళి చూసి రాసుకో. నా మీద దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయట? గొప్పగా ఉన్నాయి. చాలా దేవుని ఆలోచన, దేవుని వైఖరి, దేవుని తీరు మన మీద ప్రియమైనవిగా, గొప్పగా, ఎంతో అద్భుతంగా, అవి లెక్క వెయ్యటానికి సరితూగని విధంగా దేవుని యొక్క ఆలోచనలు మన పైన ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం, భర్త గురించి ఆలోచిస్తూ ఉంటాం, పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ అప్పులు చేస్తే అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా నాకు ఆలోచన లేదు పాస్టర్ గారు, చక్కగా తింటున్నా, చక్కగా పండుతున్నా అన్నవారు చేయి చూపించండి. చక్కగా తిని పండుతున్నాను పాస్టర్ గారు, అసలు చర్చిలో కూడా నిద్ర వస్తుందంటే ఇటువంటి లైఫ్ ఎక్కడైనా ఉంటుందా? చర్చిలో నిద్ర వస్తుందంటే ఆ బతుకు ఎవడుకుంటుంది? అంత హాయి ఇచ్చాడు ప్రభు నాకు. ఒకసారి ఐతుక్కు స్టోరీ చెప్తాను మీకు, నిద్రపోయే వాళ్ళకి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. మీ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు, అవసరాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేచిన దగ్గర నుండి ఇదొకటి మనకు పని. రాత్రి అయిందాకా, పడుకున్నదాకా ఇది పని మనకి. ఆలోచన 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 ఆలోచన. చక్కగా తిని పండేవాడికి కూడా ఆలోచన ఉంటుంది. మళ్ళీ చెయ్యి ఎండనే ఎండదు, కడుపులో ఆహారం అరగనే అరగదు, మళ్ళీ సాయంత్రానికి ఏం వండుకోవాలా అదొక ఆలోచన. అడిగి శుభ్రంగా తిని పండేవాడికి కూడా రేపు ఏమవునో, రేపు ఏం కూర వండాలో ఆలోచన. మనిషి అన్న తర్వాత భయంకరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన. పిల్లల మైండ్లోకి వస్తే వాళ్ళ గురించి ఆలోచిస్తాం, భర్త గురించి ఒక్కసారి మైండ్లో రన్ అయితే ఆయన గురించి ఆలోచిస్తాం, పరిస్థితుల వైపు మన దృష్టి వెళ్తే వాటి గురించి ఆలోచిస్తాం. అసలు మన మీద మనకి జాలి కలిగితే, మన మీద మనకి సానుభూతి కలిగితే మన గురించి ఆలోచించుకుంటాం. మనం చేసే వర్క్స్, మనం చేసే వ్యాపారాలు, మనం చేసే సొంత పనులు గురించి ఒకసారి దృష్టి పెడితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచనలు భయంకరంగా ఎక్కువైపోతున్నాయి జనానికి. భార్య భర్త గురించి ఆలోచించి 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 కృంగిపోతుంది. తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించి 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 చీకట్లోకి వెళ్ళిపోతున్నారు, కృంగిపోతున్నారు, బలహీనమైపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఆలోచించి వారు బలహీనమైపోతున్నారు, కృంగిపోతున్నారు. ఒకవేళ అప్పులు మనం చేస్తే నెల తిరిగి వస్తుంది, వడ్డీ కట్టాలి, అదొక ఆలోచన. ఎన్ని పేపర్ల మీద సంతకం పెట్టాను ఆ రోజు, అదొక ఆలోచన. ఆ పేపర్స్ మీద, బాండ్ పేపర్స్ సంతకాలు పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అదొక ఆలోచన. ఇలాగా భయంకరమైన ఆలోచనల చేత జీవితం అలాగ ముందుకెళ్ళిపోతుంది.
అయ్యో అసలు ఈ అప్పు చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా చేశాను. లేదంటే అప్పు చేస్తే చేశానులే, ఇది ఎలా తీరుద్దో, ఇది ఎలా తీరాలో, ఇది ఎప్పుడుకి తీరుద్దో, వాళ్ళని ఏమంటారో, ఇది ఒక ఆలోచన. ఇలాగా ఉదయం లెగిచిన దగ్గర నుండి ఏదో ఒక ఆలోచన మనుషులు బలంగా స్థిరపడిపోయి ఉంది. భయంకరమైన ఆలోచనలతో ప్రజల యొక్క హృదయాలు నింపబడిపోతూ ఉన్నాయి. భయంకరమైన ఆలోచనలు, ఇదిగో ఈ తలకాయలో భయంకరమైన నెంబర్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, భయంకరమైన ఆలోచనలు. చెప్పాలి మీరు, ఆలోచన ఆలోచన అనండి చాలు. భార్య భర్తను చూస్తే, భర్త భార్యను చూస్తే, పిల్లలు తల్లిదండ్రులను చూస్తే, తల్లిదండ్రులు పిల్లలను చూస్తే, ఇప్పుడు భార్య చేసే వర్క్, ఆ వర్క్ను ఆమె చూసుకుంటే, ఇప్పుడు పురుషులు చేసే పని వాళ్ళు చూసుకుంటే, ఒకవేళ అప్పులు చేస్తే ఆలోచన ఆలోచన ఆలోచన. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యం పెరిగిపోతుంది. పాస్టర్ గారు అనే వాళ్ళు ఒక చేయి చూపిస్తారా? ఏమి లేదు. భయంకరమైన తలనొప్పి పెరిగిపోయి, అందుకే కొంతమంది కళ్ళజోళ్ళు పడడానికి గల కారణం ఏంటి చెప్పిన? భయంకరమైన ఆలోచన వారి మీద ఏలుబడి చేస్తుంది. ఎందుకమ్మా కళ్ళజోడు అంటే? మైగ్రేన్ హెడేక్ పాస్టర్ గారు. ఎందుకు తలకాయ నొప్పి అంటే? ఆలోచన పాస్టర్ గారు. భయంకరమైన ఆలోచనలు. కొంతమంది ఆలోచనలు కంటి చూపు పోతుంది అంటే ఈ దెబ్బ వచ్చి కళ్ళ మీద పడిపోతుంది. కంటి చూపు కనపట్ల, కంగారు ఎక్కువైపోతుంది, గలిబిలి, టెన్షను, భయం, పిడియం పిండేస్తా నలిపేస్తా ఉంది. చెప్పారా? భర్త వైపు చూసినా, భార్య వైపు చూసినా, పరిస్థితుల వైపు చూసినా, మనం చేసే పనుల వైపు చూసినా, అప్పు చేస్తే ఆ అప్పు వైపు చూసినా, బాబోయ్ ఇన్ని ఆలోచనలు మైండ్లో ఉన్నాయి. ఇన్ని ఆలోచనలు మైండ్లో ఇమిడుకుపోయి ఉన్నాయి. ఈ ఉదయం యేసయ్య దగ్గరికి రావాలి నువ్వు. ఇక్కడ మనం చదివిన భక్తుడు అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకు ఎంతో. నా వైపు చూడండి భక్తులారా, ఏమన్నాడు భక్తుడు? దేవా నాకెంతో గొప్పగా ఉన్నాయి నీ తలంపులు. ఈ భక్తుడు పరిస్థితులను చూడలా, ఈ భక్తుడు స్థితిగతులను చూడట్లా, ఈ భక్తుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూడట్లా, ఈ భక్తుడు చేస్తున్న పనిని చూడట్లా, ఈ భక్తుడు తనకున్న పిల్లల్ని చూడట్లా, ఈ భక్తుడు తనకున్న భార్యని చూడట్లా, ఈ భక్తుడు తను చేసిన అప్పుల్ని చూడట్లా. ఈ భక్తుడు ఎవరిని చూస్తున్నాడంటే దేవాని కేక వేస్తున్నాడు. ఈ భక్తుడు కళ్ళ ముందు కనపడుతుంది యెహోవా. గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా బిగరగా చప్పలు కొట్టాలా. ఈ భక్తుడు కనపడుతుంది దేవుడు. దేవా నీ ఆలోచనలు నా మీద ఎంత ప్రీతికరమైనవి. రాత్రంతా నేను నిద్రపోలే. యాక్చువల్గా 5కి 6కి పడుకుంటా. ఈ వాక్యం వచ్చిన తర్వాత అసలు నిద్రపోలే. ఇట్లాగా అయిపోయింది. 7:30 8 రెడీ అయ్యి వచ్చేసా. నిద్ర పట్టని వాళ్ళ దేవుడి వాక్యం చదువుతుంటే ఒక 2 గంటలన్నా పడుకుంటాను ప్రతి వారం. ఇప్పుడు ఆ 2 గంటలు కూడా పడుకోలే నేను. నా కళ్ళు చూస్తే మీకు అర్థమైపోతాయి. ఈ వాక్యం నన్ను భక్షించేసింది, నిద్రపోనివ్వట్లేదు. ఆ 2 గంటలు పడుకుందామని ట్రై చేసి అటు దూరలు ఇటు దూరలు ఇబ్బేచ్చి ఇంకా బైబిల్ ముందేసుకుని ఇదే ధ్యానం చేస్తూ ఉన్నాను. నిజంగా మనం యేసయ్య వైపు చూస్తే అసలు భక్తుడన్న మాటకి నాకు పిచ్చికిపోయింది. దేవా అన్నాడు, అంతేనండి. అన్నీ అతనికి కూడా అనుకూలమైన పరిస్థితులు కాదు, ప్రతికూలమైన పరిస్థితులే. దేవా నీ ఆలోచనల మీద ఎంత ప్రీతిగా ఉన్నాయి ప్రభువా.
నీ ఆలోచనలు నా మీద ఎంత గొప్పగా ఉన్నాయి ప్రభా, అవి లెక్కేయటానికి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి ప్రభా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటికే నీ పిల్లల వైపు చూసి వాళ్ళ గురించి ఆలోచించి కృంగిపోతున్నావు, నీ భర్తకెళ్ళి చూసి ఆలోచించి కృంగిపోతున్నావు, నీ పరిస్థితులకి వెళ్ళి చూసి కృంగిపోతున్నావు, నీ స్థితిగతులకి వెళ్ళి చూసి కృంగిపోతున్నావు. ఇప్పటికే కృంగిపోయావు, చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. తీరన దుఃఖం, తీరన లోటు నిన్ను కలుపుకుంది, కమ్ముకుంది. ఆలోచన 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 ఆలోచన. ఉదయాన్నే లెగంగల పిల్లలేంటి, భవిష్యత్తు ఏంటి, పని 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 వస్తుందా రాదా, ఎలా పిల్లలకి ఎలా పెట్టుకోవాలి, ఆలోచన ఆలోచన ఆలోచన. యేసయ్య వైపు చూస్తే వినండి, నేను చెప్తున్నా వినండి. నువ్వు పిల్లలకి వెళ్ళి చూసినంతకాలం కృంగిపోతావు. నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి మైండ్లో. పరిస్థితులకి వెళ్ళి చూసినంతకాలం కృంగిపోతావు. నీ భర్తకి వెళ్ళి చూసినంతకాలం, అంటే చూడకుండా ఉండమని చెప్పట్లే, అంటే చెప్తున్నా, నీ భర్తను చూసి ఆయన గురించి ఆలోచించినంతకాలం కృంగిపోతావు. అప్పులు చేసావు కదా, అప్పులకి వెళ్ళి చూసినంతకాలం కృంగిపోతావు. ఇక నీకు ఆరోగ్యం ఉండదు, ఇక నీకు ఆశీర్వాదం ఉండదు, ఇక నీకు బలం ఉండదు, ఇక నువ్వు పాతాళంలోకి చిన్న చిన్నగా వెళ్ళిపోతూ ఉంటావు. ఆలోచన భయంకరమైనది. కిందకి వెళ్ళిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు, కిందకి వెళ్ళిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు, జారిపోతూ ఉంటావు. ఈ భక్తుల్లాగా ప్రభుని చూస్తే ప్రభు ఏం చేస్తారో తెలుసా? నీ తలలో, నీ తలకాయలో ఉన్న కొన్ని లక్షల ఆలోచన తీసేసేసి ఆయన ఆలోచనలు నీ మీద ఎలా ఉన్నాయో చెప్తాడు. గట్టిగా చెప్పకూడదు ప్రభు నా మన కనపరిచి, గట్టిగా 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 ఆయన ఆలోచనలు నీ మీద ఎలా ఉన్నాయో చెప్తాడు. ఆయన తలాంచులు ఎలా ఉన్నాయి, ఆయన కార్యాలు ఎలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు మనందరం దేవుని వైపు చూస్తూ ఉన్నాం, దేవాని కేక వేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు భర్త వైపు చూసావు, కుదరదు. భార్య వైపు చూసావు, కుదరట్లా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. పిల్లల వైపు చూసావు, పరిస్థితుల వైపు చూసావు, అప్పుల వైపు చూసావు, నువ్వు చేస్తున్న వృత్తి వైపు చూస్తూ ఉన్నావు. కృంగిపోతున్నావు, కూరిపోతున్నావు, నలిగిపోతున్నావు, వేసారిపోతున్నావు. తీరని లోతు, తీరని దుఃఖం నీ కుటుంబంలో అలుముకుంటుంది. ఈ పగటి పూట, ఈ ఉదయం యెహోవా వైపు చూచిన ఎడల నీ మీద ఆయన ఆలోచనలు ఏంటో తెలియబోతున్నాయి. నీ మీద ఆయన ఆలోచనలు ఘనమైనవి, ప్రీతికరమైనవి, భయంకరమైనవి, లెక్కకు మించినవి, ఇసుక రేణువుల కంటే మించిపోయిన ఆలోచనలు దేవుడు నీ మీద కలిగి ఉన్నాడు. గట్టిగా చప్పుడు మీద ప్రభు. నా దేవుడు వినండి, నా దేవుడు వినండి. నీవు పుట్టక మునిపే ఒక ఆలోచన చేశాడు. గట్టిగా నువ్వు పుట్టిన తర్వాత ఒక ఆలోచన చేశాడు. నువ్వు పడుతున్న ఇబ్బందులు ఒక ఆలోచన చేశాడు. ఇప్పుడు ఇవన్నీ మనం పొందుకోవాలి. ఏం చేయాలా? దేవానాలా. భర్తకి వెళ్ళి చూసినంత మాత్రం పని అవదు. భార్యకి వెళ్ళి చూస్తే, పరిస్థితులకి వెళ్ళి చూస్తే, చేసిన అప్పులకి వెళ్ళి చూస్తే, చేస్తున్న పనికి వెళ్ళి చూస్తే, ఎవరికి వెళ్ళి చూడాలా? నువ్వు పుట్టక ముందే నీ తండ్రి ఒక మంచి ఆలోచన చేశాడు నీ మీద. అది ఇంప్లిమెంటేషన్ చేయమని దేవానికి ఏకవే. నువ్వు పుట్టిన తర్వాత ఒక ఆలోచన చేశాడు, అది జరగాలని దేవాని పిలువు. నువ్వు పడుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్, నువ్వు పడుతున్న బాధల్లో, శ్రమల్లో ఒక ఆలోచన చేశాడు, అది ఇంప్లిమెంటేషన్ చేయమని దేవానికి ఏకవే. భక్తుడు అంటాడు, దేవా నా మీద నీ ఆలోచనలు ప్రీతికరమైనవి ప్రభువా. ఎంత గొప్పగా ఉన్నాయ్యా నా మీద నీ ఆలోచనలు అన్నాడు భక్తుడు. ఈ రోజున దేవుడు నీ మీద కలిగిన ఆలోచన చాలా గొప్పది. నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తే ఆలోచనలన్నీ నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు కృంగిపోవడానికి గల కారణం, నువ్వు వేజారిపోవడానికి గల కారణం, నువ్వు ఏడవడానికి గల కారణం, నువ్వు ఇలా అయిపోవడానికి గల కారణం, ఇలా నలిగిపోవడానికి గల కారణం నీ పరిస్థితులు బట్టి కాదా?
నీ ఆలోచన బట్టి కాదా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఆ భక్తుడు దేవా అన్నాడు. మనం ఎవరిని పెట్టుకున్నావు? దేవా అన్న ప్లేస్లో ఎవరిని రాసుకున్నావు నువ్వు? అప్పులు, భర్త, భార్య, నేను చేస్తున్న అరకొర పని. దేవా అంటే ఉదయాన్నే ఆయన ముఖం చూస్తే, నేను పుట్టక మునుపే, జగత్తుకు పునాది లేనప్పుడే నువ్వు నా మీద ఒక ఆలోచన చేసావుగా, అది ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రభువా. అది యేసు నామములో నా కుటుంబం మీద జరుగునుగాక అని ప్రార్థించా. నేను పుట్టిన తర్వాత కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేసావుగా, ఆ ప్లాన్ యేసు నామములో జరుగునుగాక. నేను పడుతున్న ఇబ్బందుల్లో ఒక మాస్టర్ ప్లాన్ చేసావుగా, ఆ ప్లాన్ యేసు నామములో నా బిడ్డల పట్ల, నా భర్త పట్ల, నా పట్ల జరుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆలోచన చెప్పాలి. దేవుని ఆలోచన శక్తిని ఇస్తుంది. ఆమేన్ చెప్పు. దేవుని ఆలోచన ధైర్యం ఇస్తుంది. ఆమేన్ చెప్పండి. దేవుని ఆలోచన ఐశ్వర్యం ఇస్తుంది. ఆమేన్ చెప్పండి. దేవుని ఆలోచనలో నీ లెవెల్ ఏంటో తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలోచనలో నీ ప్లాన్ వేరు, నీ లెవెల్ వేరు, నీ స్టేటస్ వేరు, నీ హోందాతనం వేరు. ఆయన ఆలోచనలు ఈ పగటుపూట పొందుకోవాలి. ఇక నీ ఆలోచనలన్నీ పనికి మన ఆలోచనలు, నీ కొన్ని లక్షలు చేరిపోయినాయి. నీ తల ఎప్పుడు చెప్పట్లేదా? చిప్ అంతా నిండిపోయింది, ఓవర్ లోడింగ్ అయిపోయింది, చెప్పట్లేదా? చెప్పినప్పుడల్లా టీ దగ్గరికి వెళ్తావు. అందుకే హలో, నీకొచ్చే తలకాయ నొప్పికి నువ్వు తాగే టీలకి పొంతం లేదు. భయంకరమైన తలకాయ నొప్పి పాస్టర్ గారండి. ఎందుకో తెలుసా? నువ్వెప్పుడైతే ఇహలోక సంబంధమైన మనుషుల వైపు, వస్తువుల వైపు, చేతి పనుల వైపు చూస్తూ ఉంటావో, నీ ఇంట్లో టీ గాగుతూనే ఉంటుంది. అర్థమైందా? టీ గాగుతూనే ఉంటుంది. ఏమంటారు తెలుసా? నాకు కొంచెం తలకాయ నొప్పి ఉంది, టీ గత్తపడేయండి అమ్మంట. అంటే తలకాయ నొప్పికి టీకి చాలా కనెక్షన్ ఉంది. ఎంత కనెక్షన్ అంటే, అది తాకితే కానీ కొంచెం పోద తలకాయ నొప్పి. అది మెడిసిన్ మాదిరి. కొంతమందికి ఫిక్స్ అయిపోతారు అంతే. నేను తప్పు అనట్లేదు, చెప్తున్నాను. అంటే నీ చిప్పు నిండిపోయి ఓవర్లోడ్ అయిపోయినప్పుడు టీ మీదకి వెళ్ళిపోతుంది ధ్యాస. భయంకరమైన తలకాయ నొప్పి వచ్చినప్పుడు టీ తాగి రిలాక్స్ అవుతారు. ఓవర్లోడ్ అయిపోయేంత వరకు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు నువ్వేమన్నా ఆలోచించేసామని మేడల మిద్దులు కట్టేస్తావా? కుదరదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసేమన్నా బాబేలు గోపురం కట్టినా కూల్చేస్తాడు యేసు ప్రభు. మామూలుగా ఉండదు. ఆకాశానికి అంటున్నట్టు ఏదో షోయింగ్ కానీ పడేశాడంటే, తారుమారు చేశాడంటే ఏముండదు అక్కడ సీన్. నీ ప్రయత్నం మీద నువ్వు ఆధారపడినన్ని రోజులు, ఆధారపడినన్ని సంవత్సరాలు, నీ ఆలోచన మీద నువ్వు ఆధారపడినన్ని సంవత్సరాలు, ఆధారపడినన్ని రోజులు, ఆధారపడినన్ని గంటలు కార్యాలు జరగవు. దేవాని కేక వేస్తేనే, నేను పుట్టక మునుపు నీ ఆలోచన జరగాలి, నేను పుట్టిన తర్వాత నీ ఆలోచన ఏంటో జరగాలి, నేను పుట్టి కూడా ఈ శ్రమంలో ఉన్నాను కదా, ఈ శ్రమంలో నీ ఆలోచన ఏంటో జరగాలి, ఈ ఇబ్బందులు నీ ఆలోచన ఏంటో జరగాలి. అర్థమైందా? ఈ మానసిక వ్యాధుల్లో నీ ఆలోచన ఏంటో జరగాలి. నీకు కనపడాల్సింది, నువ్వు పిలవాల్సింది దేవా. అప్పుడు ఆయన ఘనమైన ఆలోచనలు నీకు చెప్తాడు. ఆ భక్తుడికి తెలుసుకుంది ఏంటో తెలుసా? ఆ భక్తుడు భార్య అనలా, పిల్లలు అనలా, పరిస్థితులు అనలా, అప్పులు అనలా, చేసే పనిని పిలవట్ల. దేవా, నా మీద నీకున్న ఆలోచనలు ప్రీతికరమైనవి. ఎంత బాగున్నాయండి. పొద్దు నుంచి చదువుతూనే ఉన్నా. దేవాని తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పవి, వాటిని లెక్కించితను అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై. గట్టిగా చప్పలు కొట్టుండి ఒకసారి. వేసే గట్టిగా వేసేకి చప్పలు కొట్టు. ఆపద్దు గట్టిగా వేసేకి చప్పలు. గట్టిగా
నీవు చాలు ఆయన వైపు చూడు. మనం ఎవరి వైపు చూడాలి? ఒక మాట చెప్తా వినండి. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు మాస్టర్ ప్లాన్ గీసి వేసే ముందు పెడతారు ఆ పేపర్. అవి దెయ్యాలి. దేవా అనాలి తప్ప నీ ఆలోచనలు ఏమైనా చెప్పకూడదు. ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి. నీ ఆలోచన నాకు చెప్పండి ప్రభువా. ఒకవేళ నువ్వు ఆలోచన చెప్పి నీ అన్ని వంకరొంకల ఆలోచనలే, సగంలో ఆగిపోతావు. నీ ఆలోచన ఎందుకు పనికిరాదు, ఏదో చెప్తూ ఉంటావు నువ్వు నోరు తెరిచి. అసలు ఈ దేవా అనేటప్పుడు, ప్రభు వైపు తిరిగేటప్పుడు, ప్రభుని చూసేటప్పుడు మీ ఆలోచనలు ఏమీ ఆయనకు చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు. నీ మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నువ్వు చేసే వృత్తి మీద ఆయన ఆలోచనలు ఏంటో తెలుసుకో. అది క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది క్రైస్తవ్యం. నీ మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకో. అంతేగాని నువ్వు ఒక మాస్టర్ ప్లాన్ ఆయనకి చెప్పొద్దు. ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఆ భక్తుడు అంటున్నాడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, నా మీద నీకు నా ఆలోచనలు ఎంత ప్రియమైనవో. ఈ భక్తుడు ఆయనకు ఆలోచన చెప్పాడా? ఆయన ఆలోచనలు బట్టి భక్తుడు పరవశిస్తున్నాడా? ఆయన ఆలోచనలు బట్టి భక్తుడు పరవశిస్తున్నాడు. ఆయన భక్తుడి మీద రాసిన మాస్టర్ ప్లాన్ బట్టి ఈ కీర్తన బయటకు వచ్చింది. ఆ కీర్తనలో ఏం పడుతున్నాడు? నా మీద నీవు కలుగున ఆలోచనలు ఎంత ప్రియమైనవా. బా, ఎంత బాగున్నాయి అయ్యా నా మీద నువ్వు వేసిన ప్లాను. నేను పుట్టక ముందు ప్లాన్ సూపరు, పుట్టిన తర్వాత ప్లాన్ సూపరు, పుట్టినాక ఈ శ్రమంలో నుంచి ఎలా బయటపడాలో ఇది ఇంకా సూపరు. బా, వండర్ బాబోయ్, భలే ప్లాన్ మీ జీసస్, భలే ప్లాన్ గీసావు జీసస్. ఓహో, ఈ శ్రమలో నుండి ఇలా బయటపడాలా. భలే ఉంది జీసస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు కూడా మనం మాస్టర్ ప్లాన్ గీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆయన మాస్టర్ ప్లాన్ తెలుసుకోవాలా. నీ కుమారుడి మీద, నీ పిల్లల మీద, నీ మీద, నీ భర్త మీద దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో అవి తెలుసుకుంటే మనం కూడా 151వ కీర్తన రాస్తామేమో బహుశా. గట్టిగా చెప్పండి ఆమెనా. 151వ కీర్తన నీ పేరు మీద రిజిస్టర్ అవుతుందేమో, నువ్వే రాస్తావేమో. యెహోవా నా తండ్రి, సద్బోధకుడా, రబ్బూని, నాపై, నా భర్తపై, నా బిడ్డలపై, నేను చేసే వృత్తిపై, నా భవిష్యత్తుపై నీ ఆలోచనలు ఎంత ప్రియమైనవి. మనం రాయాలి. 151 శామ్స్ 151 ఖచ్చితంగా మన చర్చ్ రాయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎక్కించేయాలి, రాసేసుకోవాలి. దేవుడి కార్యం మన జీవితంలో నెరవేర్చాలి. నీవు ఆ పనికి పూనుకోవాలి. స్తోత్రం చెప్పండి. నీవు ఆ పనికి పూనుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి గార్ధబొమ్మలు తప్పిపోయాయని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. చదివేయండి. చదివేయండి. అలా చెప్పేసేయండి. ఇక్కడ కొంచెం నుంచి చెప్పేసి రెఫరెన్స్ చెప్పినా తీద్దురుగా ఉండండి. ఆ వ్యక్తి ఇప్పుడే మీకు మైండ్లోకి వచ్చేసి ఉండాలి. ఒక వ్యక్తి గాడిదలు తప్పిపోయి ఎత్తుక్కుంటూ వెళ్ళి ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లో, అయ్యా మా గాడిదలు తప్పిపోయి చూసారా అని అడిగితే వాళ్ళు ఏమంటారు? నీ గాడిదలు ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, తోక ఎంత ఉంటుంది, కొంచెం కోసుకుపోవచ్చు, కనపడినోడు కల్లా నా గాడిదలు మంచి గాడిదలు అయ్యా, ఓ 3-4 గాడిదలు తప్పిపోయినాయి అయ్యా, అవి మంచి సైజులో ఉంటాయి అయ్యా, అవి మంచి లావుగా ఉంటాయి అయ్యా, అవి చాలా కష్టపడతాయి అయ్యా, అవి ఎలా అరుస్తాయి కూడా చెప్పాడు. కనపడినోడు కల్లా అయ్యా మా గాడిదలు తప్పిపోయినాయి అంటే వాళ్ళు ఎలా ఉంటాయి అని అడుగుతారుగా. మరి ఇప్పుడు మా పిల్లోడు తప్పాడు చూసాడంటే ఫోటో ఉందా అంటారు. ఎట్టుంటాడు,
చిన్నోడా, పెద్దోడా, పొడుగోడా, నల్లోడా, కర్రోడా, తెల్లోడా, ఎన్ని చెప్పాలిగా. చెప్పి 3 ఊర్లు తిరిగాడు. చెప్పి ఆ గాడిదలు చూసామని నేనంటాం, ఏ సైజులో ఉంటే వాళ్ళంటాం, ఎంత సైజులో ఉంటే వాళ్ళంటాం, పట్టపగలు వచ్చినాయి, మధ్యాహ్నం వచ్చినాయి, సాయంత్రం వచ్చినాయి వాళ్ళంటాం, ఏ తోవలో చూసామని ఫస్ట్ చూసినప్పుడు ఏ తోవలో చూసామని వాళ్ళంటాం. వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాడు. ఆయాసంతో సమస్యలపై పడిపోయాడు. నా వల్ల కాదు అసలు. బాబోయ్, గాడిదలో చూసారా అంటే ఇన్ని క్వశ్చన్లా. మరి అంతే, ఆ ఊరు తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, 1 సమూయేలు 9వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. మీకు అక్కడ నేను చెప్పిన మ్యాటర్ అంతా కనపడుతుంది. 1 సమూయేలు 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకని తీసుకొని పోయి గార్ధబొమ్మలను వెదకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశమును సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధమముల కొరకు చింతింపక నా తండ్రి మనకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, హెజ్కియా, నా గాడిదలు చూసావా? షెకెనా, నా గాడిదలు చూ, ఒక్కొక్కరు ఒక బాబోయ్ ఎన్నో. హెప్సిబా, గాడిదలు దాసేసుకున్నావా? గాడిదలమ్మా ఇంత సైజులో ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత సైజులో ఉంటాయి. ఆ చిన్న పిల్లప్పుడే పెంచుకున్నాం. ఎన్ని తిరిగాడండి, అస్సలు కనపడట్లా. అయితే తండ్రి ఇతనికి దాసుని పంపించాడు కదా ఒకడు. ఆడన్నాడు, అయ్యా ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఒకటి, ఇప్పటి వరకు నువ్వు ఆలోచించావు, నీ ఆలోచన ఇప్పుడు దైవజనుడు గుర్తొచ్చాడు. అది కూడా సౌలుకి కాదు, పక్కనున్నోడికి, పనోడికి. అయ్యా నాకు ఏదో కొడుతుంది, ఇన్ని ఊర్లు తిరిగాం, మన సొంత ప్రయత్నాలు చేసాము, మన ఆలోచన చీచి లాస్ట్ ఫైనల్ దైవజనుడి దగ్గర. ఇక్కడ ఒక దైవజనుడు ఉంటాడు, కనుక్కుందాం. ఆయన దీర్ఘదర్శి, ఆయన అన్నీ చెప్పేస్తాడు అని అంటే సౌలు ఓకే అంటాడు. చూడండి 6వ వచనం నుంచి చదవండి, 6 నుంచి 11 వచనాలు చదవండి ఒకసారి. వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో, అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేరిపోద్ది. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయడేమో. అతని యొద్దకు వెళుదాము రండి అని చెప్పెను. అందుకు సౌలు మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తెలుసుకొని పోదుము. 11 దాకా చదివేవా? ఓకే, అక్కడి వరకు ఉండు. ఇక దాని తర్వాత నుంచి కానుక గురించి మాట్లాడతాడు సౌలు. మనం ఏదో గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా, ఉత్తి చేతులు తెల్లకూడదు. అతడేమో దీర్ఘదర్శి అంటున్నావు, గనుడు అంటున్నావు. ఏది మన జీవితంలో ఏది కోల్పోయినా అతడు చెప్తాడంటున్నావు. కాబట్టి ఏదో ఒక ప్రైజ్ తీసుకెళ్ళాలని అక్కడ కింద సందర్భాలు మాట్లాడతారు. 14వ వచ్చిన ఒకసారి చదవండి తల్లి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలములకు పోవచ్చున్న సమయలు ఎదురుపడ్డాడు. గట్టిగా చమలు కొడితే ప్రభు నామనగా. ఆ దాసుడు అన్నాడు, ఈ ఊరిలో ఒక బహు ఘనుడైనటువంటి దైవజనుడు ఉన్నాడు. అతడు మనకి సమస్తం అతడు చెప్తాడు, ఏం కావాలో చెప్తాడు. అంటే కానుక గురించి మాట్లాడుకుంటారు, సంథింగ్ ఏదో పట్టుకొని వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఊరు వచ్చిన తర్వాత అక్కడ కొంతమందిని అడుగుతారమ్మా, పాస్టర్ గారు, సమూయేలు పాస్టర్ గారు ఇక్కడ ఎక్కడంటే ఆయన ప్రేయర్ తోమలో ఉన్నారు, ప్రేయర్ గదిలో ఉన్నారు, మీరు తొందరగా వెళ్ళండి. ఆయన భోజనానికి వెళ్ళకముందే ఆయన ప్రేయర్ గదిలోనే మీరు తొందరగా వెళ్ళి కలుసుకోండి అని కొంతమంది అక్కడ చెప్పారు. చెప్పంగానే 14వ వచనంలో ఏం జరిగిందంటే, ఆ సమూయేలుని, ఆ దీర్ఘదర్శిని, ఆ బహుఘనుణ్ణి వీరిద్దరు కలుసుకోవటం జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆలోచించారు, ఆ ఊరు వెళ్ళారు, ఈ ఊరు వెళ్ళారు, ఈ ఊరు వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళారు. అంటే వాళ్ళ ఆలోచనలు ఎంత విధానంలోని కొన్ని లక్షల ఆలోచనలు. సౌలు పడే బాధ చెప్తాను. ఎక్కడో దూరమున వేరే వాడి గాడిదలు, నా గాడిద దగ్గరికి వెళ్ళి చూస్తే ఈడీ కాదు,
చూడండి, ఒక మనిషి ఆలోచన, ఒక మనిషి పడే ప్రెషర్. దూరంగా ఇప్పుడు 2 చెవులు ఇట్లా ఉంటాయి గాడిదకి. అయ్యో, అన్ని గాడిదలకు ఉంటాయి. మనోడు గాడిదలేమోనని అవి అరుస్తుంటే అరుపులు, పరిగెట్టి 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 చూస్తే నా గాడిదలు కాదు. అతని ఆలోచన, అతడి మనస్సు గాడిదల మీద, కోల్పోయిన వాటి మీద, పరిస్థితుల మీద, మనుషుల మీద ఉంది. ఎప్పుడైతే 6వ వచనం, ఎప్పుడైతే దైవజనుడు వద్దకు వెళ్ళారో, స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడు వాళ్ళ జ్ఞాపకం వచ్చాడు, దేవుడు వాళ్ళ జ్ఞాపకం వచ్చాడు. మేము ప్రార్థన చేయించుకుంటే, మేము ప్రార్థనలో ఉంటే దేవుడు మాకు ఆలోచన చెప్తాడు. బయలుదేరారు, ఆయన కలిశారు. 14 కదా, 14గా కలిసింది. 14 కలిశారు. ఓకే, 16 చదవండి ఒకసారి. ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని యొద్దకు రప్పించుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఉంచోగానే, పాస్టర్ గారు, సమూయేలు పాస్టర్ గారు మీరేనండి? నేనే గా అన్నాడంతే, ఇంకా పూర్తి చేయలే. నువ్వేదో కోల్పోయి వచ్చావు కదా, యేసుప్రభు చెప్పాడులేరా భోజనం చేద్దామని తీసుకెళ్ళిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. వీళ్ళందరిని అడిగి గాడిదలు ఎలా ఉంటాయండి, సన్నగుంటాయా, పొడుగుంటాయా, లావుగుంటాయా, 2 చెవులు ఉంటాయా, తోక బెత్తలే ఉంటుందా, ఇంకా బారుంటుందా ఏంటి, ఎన్ని సోదంతా చెప్పుకుంటా, రామాయణం అంతా చదువుకుంటా సోకిపోయి సోలిపోయి ఉంటే, దైవజుడి దగ్గరకు వచ్చినాక అసలు అలా బాధ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏమి లేదు. యేసు ప్రభు అంట సమూయేలుకి సౌలు వస్తాడని చెప్పేశాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు అనే వ్యక్తి తన సొంత జ్ఞానం మీద ఇన్ని గంటల సేపు ఆధారపడతాడు. మనుషుల వైపు చూస్తూ ఉంటాడు, పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాడు. దూరం నుంచి గాడిదలు కనపడితే తన గాడిదలేమోనని బోల్తా పడి వెళ్ళి దగ్గరికి వెళ్ళంగానే తనవి కాకుండా పోతుంది. చివరికి నీ ఆలోచన తెలుసుకోవడానికి వస్తాడు సమూయేలు. నువ్వు సిద్ధంగా ఉండని దేవుడు సమూయేలు సిద్ధపరిచేశాడు. ఎల్లంగానే భోజనం చేద్దాందండి, మనోడికి సౌట్లేదు. భోజనం చేద్దాం పాస్టర్ గారు, మీరేం మాట్లాడు, ఫస్ట్ భోజనం చేద్దారండి. చూడు, కిందకి చదువుకుంటానండి, మాటలన్నీ ఉంటాయి, టైం వేస్ట్ అని చదివి ఇట్లా కిందకి చదువుకుంటానండి. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడుగుగా, పాస్టర్ గారిని అడుగుతున్నాడు, దీర్ఘదర్శి లేదు నేనే అన్నాడు పాస్టర్ గారా. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. వచ్చి పాస్టర్ గారండి భోజనం చేయడానికి కాదు పాస్టర్ గారండి వచ్చింది, గాలేదండి రా భోజనం కాదు పాస్టర్ గా నీకు గా తర్వాత రారా భోజనం చేద్దాం. పాస్టర్ గారు చెప్పడం ఇట్లా చదువు. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి యారాలా వాక ఇవన్నీ వద్దురా, చారాలా నువ్వేం పెట్టబాకరా, రేపు నువ్వేం దేనికోసం వచ్చే జీవితం కమ్ముకు భోజనం చేద్దారా, మంచి వంట ఏమన్నారా చదవండి. ఇంకా 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధమును గూర్చి విచారపడకుము. అప్పో అసలు ఈయన చెప్పాడండి ఆయనకి 3 రోజులైంది. 3 రోజులు మనోడు ఆలోచనల మీదే. భక్తులకి సెలవు ఆయన, నా వైపు చూడండి. 3 రోజులు అయిపోయింది, గాడిదలు తప్పిపోయిన పాస్టర్ గారికి ఈయన చెప్పలా. భోజనం చేద్దాంరా అని పొద్దాలు లాక్కెళ్తుంటే సమస్య అనకుండా భోజనం చేద్దాం అంటాడు. ఏంటంటే 3 రోజులు నీకు గాడిదలు తప్పి నాకు తెలిసిలే, కానీ రేపు చెప్తాను నేను 10 ముందులు భోజనం చేద్దాం. షాక్లో ఉన్నాడండి సౌలు. అసలు బాబు పక్కన వచ్చినాడు, నేను చెప్పాను బాగా చెప్తాడని నువ్వు ఉండరా బాబు, నాకు అసలు షాక్ అయిపోతుంది. ఆయనకి నేను చెప్పలేదు, ఆయనకి నీ ఏ బాధ చెప్పుకోలేదు, ఆయన ఎలా చెప్పాడు. డౌట్కి వెళ్తున్నారు. ఆయన చదువుతాను. అవి దొరికినవి 20వ వచనం దాకా చదువమ్మా. అవి దొరికినవి ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి అందున్నది, నీ అందును నీ తండ్రి వింటి వారి అందును గదా అనెను. 20 అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వరకు అయిపోయింది, వెళ్ళారు, భోజనం చేశారు. మరుసటి రోజు అయిపోయింది, ఎదురు చూస్తున్నాడు సౌలు. దేనికోసం? గాడిదలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి ఇప్పుడు పాస్టర్ గారు.
నిన్న తప్పించుకున్నాడు గా దగ్గర, ఈరోజు గాడిద అని వస్తాను నేను. గాడిద అనొచ్చా? మిమ్మల్ని అనొచ్చా? గాడిద గారుతో మమ్మల్ని తప్పి ఎక్కడ అని పూర్తిగా నేస్తాను సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు చెప్పనివట్లా. చూడండి ఒకసారి 1 సమూయేలు 10:1 అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతి నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. 1 సమూయేలు 10:1 మళ్ళీ చదువు. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా గట్టిగా చప్పులు కొట్టండి. గట్టిగా 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 ఆత్మను పొందినట్లుగా, శక్తి పొందినట్లుగా ఉండండి. ఒకసారి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారండి, గాడిదలు తప్పిపోయి ఎక్కడంటే, నువ్వు ఉండరా తైలపు బుడ్డి తీసుకొని. పాస్టర్ గారు ఇప్పుడు ఏం చెప్పాలా? విజయక పాస్టర్ గారు ఏం చెప్పాలా? గాడిదలు ఎక్కడోనే చెప్పాలి. నిన్న తప్పించుకున్నాడు భోజనం పేరు మీద, ఈరోజేమో మళ్ళీ నూనె పోసేస్తున్నాడు నెత్తి మీద. చెప్పు, గాడిదలు బాబోయ్, అరే గాడిద. యేసయ్య ఉద్దేశం నిన్ను అభిషేకించమన్నాడు. యేసయ్య నిన్ను అభిషేకించమన్నాడు. యేసయ్యని అభిషేకించమన్నాడు. తైలపు బుడ్డిని పట్టుకొని ఒక్కొక్కరి తల మీద పోయడం స్టార్ట్ చేశాడు. నిప్పబడి చప్పట్లు కొట్టండి. ఆపదా సౌలు మీద పోసి అభిషేకిస్తున్నాడు. ఈ అభిషేకం సమయం రసబంధల చురరమనగ శతదనమ రసగంజి అరదనమ శతదల రదనమ రికలదనమ నన చప్పట్లో ఆపద అగ్ని కురవాల. ఓ ఆత్మ విశ్వమర హదరననస రికలదరవ శతనదర రికలదరవ శతదరమ అగ్ని రిసకదరవ శతలదన రిగలదరవ శతదరమ తైలపు బుడ్డిని పట్టుకొని ఒక బలమైన అభిషేకం నీ మీదకు దిగి వస్తావు. ఇప్పుడు కూడా గార్ధబొమ్మల గురించి చెప్పట్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? తైలపు బుడ్డి తీసుకుని అభిషేకించేశాడు. మనోడు గార్ధబుల మీదే ఉంది, గాడిదల మీద ఉంది ఆలోచన. కానీ దేవుని ఆలోచన సౌలు మీద ఎలా ఉంది తెలుసా? సౌలు దేశమునకు రాజవ్వాలి. స్తోత్రం కలుగును గాక. సౌలు దేశమునకు ఏమవ్వాలా? రాజవ్వాలా. అది దేవుని ఆలోచన. ఒక మాట చెప్పనా, నీ గురించి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన చాలా నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. రే గాడిదల కోసం వచ్చావు కాదంట్లా, నేను ఇప్పుడు దేవుడు రాజుని చేయమంటున్నాడు రా. దేవుని వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో తెలుస్తాయండి. నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ వ్యాపార విషయంలో, చేతి పని విషయంలో ఒక దైవజనుడు ఉన్నాడన్న మాటను గమనించాలి. నాకు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి, ఆలోచన తెలుసుకోవాలి. దేవుని యొక్క విజన్, దేవుని యొక్క దర్శనం, దేవుని ఆలోచన నీ మీద చాలా దుడ్డగా గొప్పగా ఉంది.
బాబయ్య నాకు ఇవన్నీ వద్దు, బాబయ్య నాకు ఇవన్నీ వద్దు, పాస్టర్ గారు నా మీద ఎందుకు నూనె పోస్తున్నారు, నాకు అన్నీ వద్దు, నాకు గాడిదలు ఎక్కడైనా చెప్పండి. అరవక దేశానికి రాజువే, నువ్వు చక్రవర్తివి. 3 గాడిదలకు 4 గాడిదలకు వానవరు కాదురా, రేపటి రోజు లక్షల గాడిదలకు వానరు కాబోతున్నావు. సోదరం చెప్పండి, లక్షల గాడిదలు నీ స్వాధీనంలో ఉంటాయి. పైస్కా ఇంకేమంటాడో తెలుసా? నూనె పోసేసి అభిషేకించేసిన తర్వాత ఏమంటాడంటే, మీరేమి చదవద్దు, నా వైపు చూడండి. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 6వ వచనం నేను చెప్తున్నాను. 2వ వచనంలో ఉంది, బెన్యామీను సరిహద్దుల్లో సెల్సాహులోనున్న రాహేలు సమాధి దగ్గరికి నువ్వు వెళ్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ గాడిదలు మీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాయని కొంతమంది నీకు సమాచారం చెప్తారు. రాహేలు సమాధి దగ్గరికి నువ్వు వెళ్ళు, అలా మార్గం గుండా వెళ్ళు, నీ గాడిదలు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాయి, నీ గురించే తండ్రి ఏడుస్తున్నాడు, నువ్వు కనపడట్లేదని చెప్తారు. ఓకే, దట్స్ ఇట్. అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ నుండి తాబోరు మైదానంలోకి వెళ్ళగానే బేతేలునకు దేవుని యొద్దకు పోవు మార్గమున 3 మనుషులు నీకు 2 రొట్టెలు ఇస్తారు. అవి తీసుకో. ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన, 2 తీసుకో. అదైపోయిన తర్వాత కొంచెం ఆ ముందుకు రాగానే అక్కడ ఏం జరుగుతుందంటే, ఉన్నతమైనటువంటి స్థలముల నుంచి ప్రవక్తలు దిగొస్తారు, వారితోనూ కలవాలి. స్తోత్రం చెప్పండి. వారితో కలు. 6వ వచనం, బలముగా దేవుని ఆత్మ నీ మీదకు వచ్చేస్తుంది. దేవుని ఆలోచన మనకెంతైనా గొప్పది, ఎంతైనా మంచిది. ఒక మాట వినండి, ఇప్పుడు దేవుడు ఇతనికి ఇంత ఆలోచన చెప్పాడు కదా, ఇంత ఆలోచనలో తను కోరుకున్నది ఆ మాట వచ్చిందా రాలేదా? వచ్చేసింది. 2వ వచనంలో వచ్చేసింది. తండ్రి దగ్గరికి అతనికి అర్థబొమ్మలు వెళ్ళిపోయాయి. అతను బంపర్ ఆఫర్ అంటే చెప్పిన, అతడు దేవుని దగ్గరికి రావటం ద్వారా, దైవజనుడి దగ్గరికి రావటం ద్వారా, దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోవటం ద్వారా బంపర్ ఆఫర్ ఏంటంటే, కోల్పోయినవి దొరకటం కాకుండా అతను దేశమునకు రాజుగా. గట్టిగా చప్పులు కొట్టాలి. నువ్వు దేవుని దగ్గరికి రావటం ద్వారా, నువ్వు దేవుని ఆలోచన తీసుకోవటం ద్వారా నిన్ను సంతృప్తి పరుస్తాడు. నీ మీద ఉన్న ప్రణాళిక మధ్యాహ్నం వలె తేజరిలింపజేస్తాడు. సౌలు యాక్చువల్గా వెళ్ళింది గాడిదల కోసం. గాడిదలు దొరికాయి. పరిశుద్ధాత్మ అభిషేకం నూనె తల మీద పోయబడింది. అతడు ప్రవక్తలతో కలిశాడు. అతడి మీద బలమైన ఆత్మ దిగి వచ్చింది. అతడికి క్రొత్త మనసు వచ్చేసింది. ఈ ఉదయం దేవుడు ఇక్కడ కూర్చున్న వారితో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీ గురించి నీకు తెలియదు, ఇది మైండ్లో పెట్టుకో. నీ గురించి నువ్వు ఆలోచించేదంతా ఇక్కడ. వన్స్ ఒక్కసారి దేవాన్ని నువ్వు పిలిస్తే, నీ పిల్లల గురించి ఇంతే ఆలోచిస్తున్నావు, నీ చేతి పని గురించి ఇంతే ఆలోచిస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తుల గురించి ఇంతే ఆలోచిస్తున్నావు. దేవుని దగ్గరికి వస్తే అంత లెక్క నిన్ను, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ అంత లెక్క దీవిస్తాడు. మళ్ళీ మొదటికి వస్తున్నాను, మీరు నా వైపు చూడండి, మొదటికి వస్తున్నాను. అక్కడ ఆ భక్తుడు అన్నాడు, దేవా నా మీద నీకున్న తలంపులు ఎంత ప్రియమైనవి. నేను గాడిదలు తప్పిపోయాను, నీ దగ్గరకు వస్తే నన్ను రాజుగా అభిషేకించావు ప్రభువా, నన్ను ప్రవక్తలతో కలిపావు ప్రభువా, నా మీద బలముగా దిగి వచ్చావు ప్రభువా, నాకు క్రొత్త మనసునిచ్చావు ప్రభువా. ఇప్పుడు దేశంలో ఉన్న గాడిదలన్నీ నా. స్తోత్రం చెప్పండి. ఈ ఉదయం నీ భర్త వైపు చూసినా ఆలోచనే, భార్య వైపు చూసినా, చేతి పనుల వైపు చూసినా, పిల్లల భవిష్యత్తులు, యేసయ్య వైపు చూడండి. ఆయన నీ మీద కలిగిన ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆలోచన రోజు రోజుకి మెడిసిన్ లోపలికి వెళ్ళకుండా మంచి ఆరోగ్యంతో నింపుతాడు.
ఈ ఆలోచన రోగం. మెడిసిన్ లేనిది కొంతమంది అంటే మెడిసిన్ మీదే బతుకుతూ ఉంటారు. ఇహలోకమైన ఆలోచన, ఇహలోకము వాటి ద్వారా కలిగే ఆలోచన నీకు రోగమును, మానసిక వ్యాధిని నిన్ను నలగొట్టేసి ఎలాగుంటుందో తెలుసా? ఇంకా నా బతుకెందుకో, చచ్చిపోతాను అన్నదాకా ఇహలోక ఆలోచన తీసుకెళ్ళిపోద్ది. కానీ యేసయ్య ఆలోచన కోరుకుంటే, నాకు ఒక దైవజనుడు ఉన్నాడు కదా, నేను ఆలోచించకూడదు, అతడు బహుగనుడు. స్తోత్రం చెప్పండి కదా. ఆ దాసుడు చెప్తున్నాడు, ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు మనదంతా చెప్తాడు. ప్రియదర్శి, రాత్రి నుండి నన్ను ఈ వాక్యం చలిసి చేస్తుంది. నిజమే కదా ప్రభువా, ఇన్ని సంవత్సరాలు మా ప్రయత్నాలు, మా ఆలోచనల మీద మేము ఉండి అసలు మేమేంటో మాకిప్పటికీ తెలియదు, ఈ రోజుకి తెలియదు. కానీ నీ వైపు చూస్తే, నేనేంటో అద్దంలో చూసుకుంటే నేను రాజునా, ఇదంతా నాదా అనిపించింది నాకు తెల్లారుజామున. ఇదంతా నాదే. తెల్లవారుజామున హాల్లో కూర్చున్నాను ఒక్కడనే, నిద్ర పట్టట్లేదు. అటు దొర్లి మరలా హాల్లోకి వెళ్ళాను. ఎందుకు ఫ్యాన్ కూడా కట్టేసి అలా మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకొని సోఫా మీద కూర్చుంటే ఆ భక్తుడు దేవానికి కేక వేశాడు కదా. ఈ వేకుజాము నేను చూస్తున్నాను. నేను, మీరు నమ్మండి నమ్మకపోండి, భూమి మీద మాకు సొంత గృహం లేదు, అక్కడ మా పేరు మీద. అసలు నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటే ఇది నీదే ఏంటి, ఇది నీదే. ఈ రోడ్లు చూసావా, ఇక్కడ నడుస్తావు నువ్వు, అవునా? అసలు ఆయన వైపు చూస్తుంటే నన్ను నేను హీనపరచుకోకూడదు అనిపించింది. ఇక నేను ఎందుకు బతకాలా అనుకున్న మిమ్మల్ని బతకాలనిపించేటట్లు ఉంది ఆయన వైపు చూస్తుంటే. బతకాలరా, నేను బతికి ఆత్మను సంపాదించాలా, నేను బతికి ప్రభు కృప పొందాలా, ప్రభు రాజ్యాన్ని కట్టాలా. ఆయన వైపు చూస్తే నీ లెవెల్, నీ స్టేటస్ మామూలుగా లేదు. తెలుసుకుందాం. యేసయ్య ఆలోచన తెలుసుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో చాలయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో బాహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునట్టినే. నీ అర చేతిలో నాకు చెక్కుమంటివి, నాకేమి కొదుమా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. స్తోత్రం చెప్పండి చేతుల పైకి. యేసయ్య వైపు చూసిన తర్వాత ఇక నీ మాస్టర్ ప్లాన్ అంతా చిరిగిపోవాలా. నీ ప్లాన్ ఎవ్వరికీ చెప్పొద్దు, ఆయన ప్లాన్ ఏంటో తెలుసుకోండి. అర్థమైంది?
సౌలు తన ఆలోచన తెలుసుకోవడానికి వచ్చాడు, తన గాడిదలను తెలుసుకోవడానికి వస్తే దేవుడు సౌలు మీద మాస్టర్ ప్లాన్ గీసేసాడు. రెవ్వా అనిపించేటట్లుంది. ఆ వేకువ జామున నాకు దేవుడు చూపించాడు. ఈ అద్దాలన్నీ మోసాలే, ఈ భూమి మీద ఉన్న ప్రతి అద్దం మోసమే. నిన్ను పేదదానిలాగే అద్దం చూపిస్తుంది, నువ్వు గెలవలేమని అర్థం చూపిస్తుంది, నువ్వు పిరికిదానివని చెప్తుంది అర్థం. ప్రభు అర్థాన్ని చూడండి. ఏంటి కూతురా, బోల్డ్ బంగారం సమకూర్చాను అక్కడ నేను. స్తోత్రం చెప్పండి. ఎవరెక్కడ ఉన్నవాళ్ళు నాకు ఒక్క చేను కూడా లేదు యేసయ్యా అనుకుంటున్నారంట. ఒక్క చేను కూడా లేదు యేసయ్యా. ఫంక్షన్కి వెళ్తే అందరు చుట్టాలందరూ దిగేసుకొని వస్తున్నారు, ఎవరు ఇక్కడ అనుకుంటున్నారంట. ఏం బిడ్డా, చైన్లు కావాలి, చైను గుండెపోటు సత్తా. ఒక్కసారి అక్కడ చూడు, నీకు ఎన్ని చైన్లు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఒక్కటి కూడా లేదేసయ్యా. భూమి మీద ఉన్నవారు అప్పు సొప్పు చేసి ఒక్క బంగారు పోసన్న సంపాదించుకుంటారు. మనం కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు బోసికి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు 10-20, ఒక్కొక్క అమ్మ మెడ తిరగనంత వేసుకొస్తుంది. ఏం సంపాదించావే? మళ్ళీ డైలాగులు. ఒక్క మాట, ఇహలోక అద్దం నేను ఏమీ లేని పేదదానిలాగా చూపిస్తుందా? నువ్వు మొరుటుదానివే, మొరుటుదాను నువ్వు, చదువు సంధ్య లేని దానివి నువ్వు, ఎందుకు పనికిరందా నువ్వు అని ఇహలోక అద్దం నీ భర్తలో చూసినా అయ్యే మాటలు, భార్య వైపు చూసినా అయ్యే మాటలు, పిల్లల వైపు చూసినా అయ్యే మాటలు, తల్లిదండ్రుల వైపు చూసినా అయ్యే మాటలు, లోకంకి వెళ్ళి చూసినా, పరిస్థితులకి వెళ్ళి చూసినా మీరు పిరుకోళ్ళు, మీరు పేదోళ్ళు, మీరు కొనలేరు, మీరు చేయలేరు, మీరు చెందలేరు. ఇదే చూపిస్తుంది అర్థం. ఒక్కసారి అర్థం చూడండి దయచేసి, ప్లీజ్ 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 ప్లీజ్. ఒక్కసారి అర్థాన్ని చూడండి. నీ స్టేటస్ ఏంటో చెప్తుంది అర్థం. నేను బ్రతుకుతాను యేసయ్యా, ఈరోజు నేను బ్రతుకుతాను యేసయ్యా, నేను బ్రతుకుతా. ఈ అర్థం చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఇప్పటికైనా నీ కోసం అని అనిపిస్తుంది, కష్టపడతానయ్యా అనిపిస్తుంది. ఈ అద్దంకెళ్ళి చూస్తే బతకాలనిపించింది. ఈ అద్దంకెళ్ళి చూస్తే 10 మంది నేను రాజ్యం కొరకు తయారు చేయాలనిపిస్తుంది. ఈ అద్దంకెళ్ళి చూస్తే ప్రభు ప్రేమలో మునిగి తేలాలనిపిస్తుంది. ఈ అద్దంకెళ్ళి చూస్తే సులమతిలాగా నేను ప్రేమకు ఇష్టమగు అంత వరకు నన్ను లేపకండి. ఈ అద్దంకెళ్ళి చూడండి. ఎవరు చెప్పారండి నువ్వు మొరిటిదానివని? ఎవరు చెప్పారండి నువ్వు చదువులేని దానివని? ఎవరన్నారండి నీ బతుకింతేనని? ఎవరన్నారండి నీ పిల్లల భవిష్యత్తు ఇంతేనని? ప్రతి ఒక్కరు అంటమే, ప్రతి ఒక్క అర్థం, ఈ లోకంలో ఉన్న ప్రతి అర్థం అబద్ధం. నీ అక్కనే అర్థం అబద్ధం, నీ తోటికోళ్ళని అర్థం అబద్ధం, నీ పిల్లలని అర్థం అబద్ధం, నీ తల్లిదండ్రులని అర్థం అబద్ధం, నీ భర్తనే అర్థం అబద్ధం, నీ భార్యనే అర్థాలు, ఎవరిని అబద్ధాలు. నీలో లోపాలు, నీలో బలహీనతలు ఎత్తిపట్టి నిన్ను కించపరుస్తూ పొడుస్తూ చంపేస్తుంది ఈ లోకం. చిచ్చిచ్చి ఈ అద్దాలు నేను పగలగొట్టేస్తాను. ఈరోజు ఈ అద్దం నా కొద్ది పగలగొట్టేస్తాను. ఇప్పుడు ఒక అద్దం నేను పట్టుకుంటాను. నా గురించి నా యేసయ్య చెప్తే నేను వింటాను. నా పిల్లల గురించి యేసయ్య ఏం చెప్తాడు, నా గురించి యేసయ్య ఏం చెప్తాడు, ఈ అద్దంకెళ్ళి చూసి నేను ధైర్యం పొందుతాను. నేను తెల్లవారుజామున ఇదే అద్దంకెళ్ళి చూస్తే నేను ఉన్నవాడిని అనిపించింది. నేను కోట్ల అధిపతి కొడుకుని, నా తండ్రి కోటీశ్వరుడు, నా తండ్రి ఐశ్వర్యవంతుడు. అలా పోయి నేను, అలా కూతుర్లు మీరు, అలా కొడుకులు మీరు, రోషం కలిగిన తండ్రి పిల్లల, యోధా గోత్రపు కడుపులో పుట్టినాలా. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో, చెరగని పచ్చ బుట్టు మాదిరి అక్షరం రాసుకోండి.